చెప్పండి. అసలు ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు నిరుద్యోగుల కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒక నిరుద్యోగులకు అండగా, నిరుద్యోగుల బాగోగుల కోసం ఆనాడు గత 10 ఏళ్లలో నిర్వీర్యమైన నిరుద్యోగుల జీవితాలను వెలుగును నింపుతూ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వచ్చిన ఏడాది కాలంలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేసి పారదర్శకంగా గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే లీకేజీలు, ప్యాకేజీలకు అయినటువంటి ఆనాడు విద్యార్థుల ఆత్మహత్యలకి, నిరుద్యోగుల బలిదానాలకు కారణమైన ఆ ప్రభుత్వానికి పూర్తిగా ఈ నిరుద్యోగులకి అంటే ఏది చదువుకున్నా మనకు జాబ్ వస్తుంది అనేది ఒక జాబ్ క్యాలెండర్ రూపొందించి వాళ్ళకు ఒక విధి విధానాలు, ఒక తేదీలను ప్రకటించి మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము, ఎప్పుడు రిజల్ట్ ఇస్తాము, ఎప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే నియామక పత్రాలు అందజేయడం కూడా మనం సందర్భాలు చూసినాం. అంటే ఒక నిరుద్యోగులకి చాలా స్పష్టంగా మీరు చదువుకోండి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అన్న ఒక సంకల్పాన్ని, ఒక నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. దానికి అంటే తెలంగాణలో ఏముంటుందంటే తెలంగాణ ప్రజల నాడిలో ఉంటుంది. మనం ఒకళ్ళ ఇంటికి పోయి మంచిల్లా అయినా, ఒకళ్ళు మనకు సాయం చేసినా థ్యాంక్ యూ అని చెప్పే ఒక భావం తెలంగాణ ప్రజల్లో బాగా ఉంటుంది. అలాగే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న నిరుద్యోగులకు కూడా ఇంత పారదర్శకంగా అంటే ఈ తెలంగాణ చరిత్రలో అంటే ఈ 10 ఏళ్ల పాలన తర్వాత మొదటిసారిగా ఈ ప్రభుత్వం పారదర్శకతను చూసి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పే విధంగా, స్వయంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పే విధంగా ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి నిరుద్యోగులు, విద్యార్థులు, స్కాలర్సు అందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ఈ నిరుద్యోగుల తరపున కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి ఈ పారదర్శకతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించిన సందర్భం అన్నీ చూసి వారికి ఒక విద్యార్థులుగా కృతజ్ఞత సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ కృతజ్ఞత సభ అనేది కూడా ఏర్పాటు మీరు చేశారు. కాకపోతే మొన్న చూసుకున్నట్లయితే నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి కూడా గాంధీ భవన్కి కూడా పిలిపించడం జరిగింది. నిరుద్యోగులందరినీ కూడా అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్యలు ఏంటి, ఎవరెవరు ఏ జాబ్లకు అప్లై చేశారని చెప్పేసి కూడా అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏం చేసిందంటే నిరుద్యోగులను మభ్యపెట్టడానికే ఇప్పుడు కేవలం పిలిపించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు, 4 రోజులైతే ఇవన్నీ కప్పిపుచ్చేస్తారు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వరు అని అన్నారు. మరి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి చూపించారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము, దీనికి మరి ఏం చెప్తారు? అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ ప్రభుత్వానికి లేదు. అసలు వాళ్ళు నిరుద్యోగుల మాట తీయడానికి కూడా వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రవళిక అనే ఒక నిరుద్యోగి, అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఒక నిరుద్యోగి, ఆమె ఉద్యోగాలు రాక నోటిఫికేషన్లు, ఎగ్జామ్లు రద్దయి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? ఒక ఆడపిల్లని గౌరవం లేకుండా అనేక అబండాలు వేసి ఆ రోజు చేసాడు. ఈరోజు స్వయంగా అంటే ఆ రోజు ఒక విద్యాశాఖ గురించి మాట్లాడాలంటే సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి, ఆ విద్యాశాఖ మంత్రికి, ఒక నియంత రాజైన కేసీఆర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీలో ఏ అధికార ప్రతినిధి అయినా, ప్రతి నాయకుడు మండలిలో కానీ శాసనసభలో పనిచేసే ప్రతి నాయకుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తున్న సందర్భం. స్వయంగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు దగ్గరికి పిలిపించుకొని ప్రాబ్లం ఏంది, ఇక్కడ నిరసన జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది, స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో జరుగుతున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ధర్నా చౌక్ని, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసిన పరిస్థితి. అంటే విద్యార్థులు ధర్నా చేయొద్దు, ఈ విద్యార్థులను వీళ్ళ గలాలు ఎత్తొద్దు అనే సందర్భం ఆనాడు ఉండేది. ఈరోజు ఎక్కడైనా ధర్నాలు చేసుకునే హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజల పార్టీ, ఇది నిరుద్యోగుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.